నెక్స్ట్ టైం అయినట్లయితే మాత్రం బళ్ళు కూడా సీజ్ చేస్తాం. ఇలాంటివి ఒక హెల్మెట్ గురించే కాదు, ఇంకా రానున్న రోజుల్లో ప్రజల రక్షణ కోసం ఇలా చాలా రావాలి, వాటిని మేము సపోర్ట్ చేస్తాం. వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా టూ వీలర్కు జనవరి 1వ తేదీ 2026 నుంచి హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ కొడతామనే నినాదంతో పోలీసులు ఒక కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ ట్రాఫిక్ ఏదైతే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు మీరు తీసుకునే చర్యల్లో భాగంగా హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టననే సూచన తీసుకొచ్చారు. అది ఎలా ఇంప్లిమెంట్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మనకి గత 2 సంవత్సరాలు గణాంకాలు ప్రకారం చూసినట్లయితే టూ వీలర్ డెత్స్ రిపోర్ట్ అవుతున్నాయి. మెయిన్ ఏంటంటే నాన్ వేరింగ్ హెల్మెట్స్, ఎవరైతే హెల్మెట్స్ ధరించకుండా ట్రావెల్ చేసి ఏదైనా యాక్సిడెంట్ గురైనట్లయితే దాని మీద హెడ్ ఇంజరీస్ అయ్యి చనిపోతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కోర్టులు కావచ్చు, లేకపోతే సుపీరియర్ ఆఫీసర్స్ కావచ్చు, దాని మీద కొద్దిగా మోర్ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నో హెల్మెట్ నో పెట్రోల్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక 3-4 డేస్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే తర్వాత పెట్రోల్ బంకులు ఓనర్స్ కావచ్చు, లేకపోతే మేనేజర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మా స్టాఫ్ను కూడా సర్ప్రైజ్గా అక్కడ పెట్రోల్ బంకుల్లో కూడా పెడుతున్నాము. ఒకవేళ హెల్మెట్ ధరించకుండా వచ్చినట్లయితే మాత్రము పెట్రోల్ కొట్టొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే తర్వాత మా స్టాఫ్తో ఒకవేళ మేము మా స్పెషల్ డ్రైవ్లో కూడాను పట్టుబడినట్లయితే మాత్రము వాళ్ళకి ప్రాపర్గా ఏదైతే ఫైన్స్ జనరేట్ చేస్తామో జనరేట్ చేసి తర్వాతను ఖచ్చితంగా ఒకవేళ ఫస్ట్ టైం అయితే జనరేట్ చేస్తాము, సెకండ్ టైం అయితే మాత్రము లైసెన్స్ కూడాను ఇంపౌండ్ చేస్తాము. దాన్ని డిటీసీకి ఫర్ సస్పెన్షన్ కొరకు కూడా పంపిస్తున్నాము. నెక్స్ట్ టైం అయినట్లయితే మాత్రం బళ్ళు కూడా సీజ్ చేస్తాము. అంటే ఇప్పుడు యువతకి ఇప్పటికే మీరు అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా వీటి గురించి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం? మేము కంప్లీట్గా ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఈ టోటల్గా ఇక్కడ ఏదైతే మనకి 2026 నుండి పూర్తిగా కంప్లీట్గా దాని మీద మాత్రం గట్టిగా అమలు చేస్తాం మేము. సో ఎలా ఉంది సార్? పెట్రోల్ బంకుల నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? వాళ్ళు కూడా బాగా వెరీ కోఆపరేటివ్గానే ఉన్నారు. ఎప్పుడైతే మేము సైనేజ్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది, తర్వాత వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి కూడా సైనేజ్ బోర్డులు అరేంజ్ చేసి వాళ్ళు కూడాను ట్రాఫిక్ పోలీస్కి, సిటీ పోలీస్కి సహకరిస్తున్నారు. మార్పు కనిపిస్తుంది? డెఫినెట్గా ఖచ్చితంగా కనిపిస్తుంది అన్న. ఇప్పుడు పెట్రోల్ కొట్టడానికి వచ్చేటప్పుడు ఒకవేళ నాన్ వేరింగ్ హెల్మెట్స్తో వచ్చి చేసినట్లయితే మాత్రం అటు ఇటు చూసుకొని కూడా రావడం గట్రా జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు అక్కడ సపోజ్ పోలీసు గట్టు ఉండి చేసినట్లయితే మళ్ళీ దాని మీద అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడం కూడా ప్లాన్లు చేస్తూనే ఉన్నారు. ఈ చర్యల వల్ల రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయే సంఖ్య తగ్గించవచ్చు కదా? ఖచ్చితంగా తగ్గించవచ్చును. ఈ చర్యల వల్ల అయితే ఖచ్చితంగా తగ్గించు. హెల్మెట్ వేర్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఫ్రాక్చర్ ఇంజరీస్ గట్ట అయినట్లయితే మాత్రం 100% బతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేర్ చేయాలా, ఖచ్చితంగా వేర్ చేయాలా. తర్వాత ఇన్ కేసు ఒకవేళ ఏదైనా బండి నుండి స్లిప్ అయ్యి చేసినట్లయితే ఈవెన్ పిలియన్ రైడర్ కూడా హెడ్ ఇంజరీస్ అయినట్లయితే వాళ్ళు కూడా చనిపోతున్నారు. కాబట్టి అది కూడా కంపల్సరీ చేసింది హానబుల్ కోర్ట్స్ కానీ, తర్వాత సుపీరియర్ ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా కంపల్సరీ చేశారు. దాని పిలియన్ రైడర్ కూడాను మస్ట్గా వేర్ చేయాలి. థ్యాంక్ యూ. సో ఇది మనం చూసుకుంటే 2026 జనవరి నుంచి ఈ ఏదైతే పెట్రోల్ బంకుల్లో టూ వీలర్కి సంబంధించి ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే మాత్రమే పెట్రోల్ కొడతారు. ఇప్పటికే పెట్రోల్ బంక్ యాజమాన్యాలు, మేనేజర్లతో పోలీస్ శాఖ అధికారులు మాట్లాడడం జరిగింది. ఇప్పటికే అన్ని పెట్రోల్ బంకుల్లో దాదాపు ప్రత్యేక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు, హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ కొడతామని. సో ఈ హెచ్చరికతో ప్రస్తుతం విశాఖలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకైతే పోలీసులు ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పించేందుకైతే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. లక్ష్యం అంతిమంగా ఒకటే, ఎవరైతే రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. ఎందుకంటే హెల్మెట్ లేకుండా రోడ్డు ప్రమాదం జరిగితే హెడ్ ఏదైతే నేలకు తగిలి చనిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికైనా టూ వీలర్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా పెట్రోల్ బంక్కు వెళ్తే ఖచ్చితంగా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. సో నో హెల్మెట్ నో పెట్రోల్ గవర్నమెంట్ పెడుతుంది. సో ఎలా అనిపిస్తుంది? అది ఈ కార్యక్రమం అయితే చాలా మంచిదండి. ఎందుకంటే లైసెన్స్ అది కాకుండా ఫస్ట్ హెల్మెట్ అనేది ఏ విధంగా ఉపయోగకరం అంటే
మన బాడీ అంతా ఒకటైతే హెడ్ ఒకటి. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏదైనా అయితే ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. అలాగే మన హెడ్కి కూడా ఏదైనా అయితే మన బాడీ ఎంత బాగున్నా కూడా హెడ్ ఇంజరీ అయితే ఇంకా పర్సన్కి చాలా ఇదనమాట. సో ప్రభుత్వం అనేది రోడ్లు కూడా చూస్తున్నాం, రోడ్లు చాలా బాగా వేస్తున్నారు. సో అలాగే ఈ కార్యక్రమం కూడా పెట్టారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అండ్ ఇట్స్ మ్యాండేటరీ కూడా. ప్రతి ఒక్కరు వాహనం తొక్కిన వాళ్ళు హెల్మెట్ వేసుకుంటే ఖచ్చితంగా దెబ్బలు తగలవచ్చు. యాక్సిడెంట్ అనేది మన చేతుల్లో ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉండదు. కానీ యాక్సిడెంట్ అయినా కూడా బతకడానికి కానీ దెబ్బలు తగలకుండా కొంచెం జీవించడానికి కానీ 90% అనేది ఛాన్స్ ఉంటుంది. మనం ఇలాంటి వాటి దగ్గర మాత్రం అసలు ఛాన్స్ అనేది తీసుకోకూడదు. సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీగానే ఉంటే మాత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితమైన ఈ నిర్ణయం అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా తీశారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొట్టాలి అని. అండ్ మొన్నటి వరకు చూసాను, లాస్ట్ ఇయర్ కూడా ఓన్లీ బండి అమ్ముతున్నప్పుడు బండితో పాటు హెల్మెట్ కూడా ఇస్తున్నారు. సో అది కూడా మంచి కార్యక్రమమే. ఇప్పుడు పెట్రోల్ కొట్టడానికి కూడా హెల్మెట్ ఉండదంటే హెల్మెట్ అనేది కంపల్సరీ. అండ్ ఫైన్లు కూడా కొంచెం పెంచారు. అది కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టి తగ్గించుకోవాలని చూస్తున్నాను. అండ్ ఇది January 1 అంటున్నారు. January 1 కాదండి, ఇప్పుడు January 31 నుంచే మీరు అమలు చేయాలి. December 31 నుంచే మనం అమలు చేయాలని కోరుకుంటున్నాను. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక కొత్త రూల్స్ ఇవి అంటే ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, మన గురించి మన జాగ్రత్తలు మనం తీసుకొని మాలాంటి వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పి వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి మారడానికే. దీనివల్ల ఏంటంటే ఇంకా మేజర్ యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి, ఫ్యామిలీస్ అనేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. దట్టు అవేర్నెస్ ఇలాంటివి ఒక హెల్మెట్ గురించే కాదు, ఇంకా రానున్న రోజుల్లో ప్రజల రక్షణ కోసం ఇలా చాలా రావాలి, వాటికి మేము సపోర్ట్ చేస్తాం. సో ఈ విశాఖ వాసులంతా కూడా ఈ ఏదైతే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి జాగ్రత్తలు ఇటువంటి నిబంధనలు పెడితే కానీ మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందని, ఏదైతే December 31 నుంచే ఈ పద్ధతిని అమలు చేయాలని, ప్రతి బంకుల్లో కూడా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొట్టే విధంగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తారని, తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని విశాఖవాసులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.